భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో టీడబ్ల్యూజే ఐజేయు ముందుంటుందని ఐజేయు వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రామచందర్ అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లా యూనియన్ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకుడు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు హాజరై సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వరంగల్ జర్నలిస్టు భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పెండం వేణుమాధవ్, కంకణాల సంతోష్, యూనియన్ సీనియర్ నాయకులు పిన్న శివకుమార్, గడ్డం కేశవమూర్తి, యూనియన్ నేషనల్ కౌన్సిలర్ సభ్యులు పి సంగోజ్ రవి, మిద్దెల రంగనాథ్, యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్, జిల్లా జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు. వీడియోలో బక్కస్తాడు పొడవచ్చినట్లే ఇంకా బక్క నల్లవులో తెలియజేసి కానీ దొరుకులు నేను తీస్తా అయిపోతాను మాస్టర్. వరంగల్ జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు వరంగల్ జిల్లా పరపతి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యులు హనంకొండ వరంగల్ జిల్లాకు సంబంధించిన అందరూ హాజరవడం చాలా సంతోషం. వరంగల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గతంలో ఉన్న వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా రావడం చాలా హర్షణీయం. వరంగల్ జిల్లాలో ఉన్న సమస్యలలో జర్నలిస్టుల సంఘం తరఫున పూర్తిగా మేము సహకరించి సమస్యలలో పాల్పంచుకుంటామని హామీ ఇస్తున్నాం. గతంలో ఇక్కడ ఇండ్ల సమస్యలు ఉన్నాయి, ఖాళీ స్థలాల సమస్యలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖాళీ స్థలాల సమస్య కొంచెం వెనకబడిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో ఈ అప్లికేషన్లు కూడా సంస్థ తరఫున కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ హైదరాబాద్లో వాళ్ళకు అందజేస్తున్నాం. వాళ్ళు రాష్ట్ర మొత్తంలో ఈ జర్నలిస్టుల అప్లికేషన్లను పరిశీలన చేసి ఇళ్ల స్థలాలను అందజేస్తామని పెద్దలు పూజ్యులు శ్రీనివాసరెడ్డి గారు మనకు హామీ ఇచ్చిండ్రు. దాంట్లోని భాగంగానే ఇప్పుడు ఈ సభ్యత్వ కార్యక్రమం ఈ నెలలో పూర్తి చేసుకొని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాం.
1,00,000 డప్పులు 1000 గొంతుకలతో ఎస్సీ వర్గీకరణ గుండె చప్పుడు వినిపిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 7న మహాసభకు ప్రతి ఇంటి నుంచి ఒకరు డప్పును తీసుకొని సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మహిబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పెద్ద ఎత్తున మాదిగ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబో 1,00,000 డప్పుల మాదిగల గుండె చప్పుడు 1000 గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి దళిత వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్లుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం వల్ల ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనను వినబడేలా, ప్రపంచానికి మన గోడు వినబడేలా హైదరాబాద్ లో మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలు ఎదిరేలా, వాళ్ళ పలుకుబడికి తలుగి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం, ఒక డప్పు శబ్దం వినబడబోతుంది. ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న వాయిద్యాల్లో పురాతనమైన వాయిద్యం, 100,000 సంవత్సరాలుగా వస్తున్న వాయిద్యం, అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ పాత్ర, విలేకరు పాత్ర పోషించిన వాయిద్యం డప్పు. ఆ డప్పును అందరూ గుర్తించకపోవచ్చు, గౌరవించకపోవచ్చు. కానీ డప్పు ఏ కుటుంబంలో పుట్టిందో, డప్పు ఏ కులంలో పుట్టిందో వాళ్ళ మాదిగలం. ఈరోజు ఆ డప్పే మనకు ఒక ఆయుధంగా మారబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకుంటామని చెప్పే శక్తులకు మన డప్పు ఒక ఉద్యమ కెరటంగా ముందుకు రాబోతుంది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం, వాళ్ళ ఉద్యోగాలు సాధించి పెట్టడం కోసం జరగబోయే మహత్తరమైన ప్రయత్నమే ఫిబ్రవరి 7న జరగబోతుంది. దయచేసి ప్రతి ఊర్లో మనకు డప్పులు ఉన్నాయి, కానీ ఇంటింటికి డప్పులు లేకపోవచ్చు. ప్రతి ఊర్లో 5, 10, 20 డప్పులు ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పుల గుండె చప్పులు అనే కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఒక డప్పు కొనండి. ప్రతి ఒక్కరూ సంకన డప్పు తీసుకొని హైదరాబాద్కు రండి. అదొక మహత్తరమైన ప్రదర్శన.
ప్రపంచం మొత్తం మీద ఉద్యమాలు జరిగినాయి. మనం కూడా 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ సాంస్కృతిక ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగాలి. మనం మొదటిసారి ప్రపంచం గుర్తించేలా సాంస్కృతిక వైద్యమైన డప్పుతోనే, లక్షల డప్పుతోనే మహత్తర ప్రదర్శన జరిగే అవకాశం రాబోతోంది. మనం ఇప్పుడు చూసాం మహబాద్లో మన ప్రదర్శన ఒక 50 నుంచి 100 లోపు డప్పులు వచ్చినాయి. ఒక 50 నుంచి 100 లోపు డప్పులు వచ్చినాయి. 50 నుంచి 100 లోపు డప్పులు వస్తేనే మహబాద్ పట్టణంలో మనం ప్రదర్శన చేసుకుంటూ డప్పు కొట్టుకుంటూ వస్తున్న ప్రతి చోట రైట్ అండ్ లెఫ్ట్ షాపులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ షాపు బయటకు వచ్చి మన ప్రదర్శన చూడగలిగారు, మన డప్పు శబ్దం వినగలిగారు. అంటే 50-100 డప్పులు వస్తేనే మహబాద్ పట్టణం మారుమోగింది కదా. మహబాద్ పట్టణంలో ఉన్న ప్రధాన షాపులో ఉన్న వాళ్ళు ఇతరులు కూడా వాళ్ళు బయటకు వచ్చి మన డప్పుల శబ్దాన్ని వినగలిగారు కదా. మరి 50-100 లోపు డప్పులు వస్తేనే మహబాద్ పట్టణం మారుమోగితే 1,00,000 డప్పులు వస్తే ప్రపంచమే. అందుకు దానికి సిద్ధపడండి. మళ్ళీ చెప్తున్నా, మన ఇళ్లలో అందరి ఇళ్లలో డప్పులు ఎక్కబోవచ్చు, కానీ ఇంకా 20 రోజుల సమయం ఉన్నది. ఫిబ్రవరి 7 అంటే 20 రోజుల సమయం ఉన్నది. ఇంటికో డప్పు కొనుక్కోండి, ఒక 500 రూపాయలు. మనం దేనికో ఖర్చు పెడతాం, దేనికో ఖర్చు పెడతాం అంటే అర్థం చేసుకోండి. ఓకే, రాజమౌళి దానికి ఆదర్శం కాదు. ఓకే, దేనికో ఖర్చు పెడతాం, కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం 500 రూపాయలు డప్పు కొనండి. అది ప్రతి ఒక్కరు కొనండి. ఉద్యోగస్తులైతే మీ సొంత ఊర్లో మాదిగలకు ఒక 10 నుంచి 20 డప్పులు కొనేందుకు ఉద్యోగస్తులు ఎవరైనా ఆర్థికంగా ఉంటే వాళ్ళతో కొనివ్వండి, కానీ ప్రతి ఒక్కరు మాత్రం డప్పు సంకనేసుకొని రావాల్సిందే. ఈ విషయాన్ని గ్రహిస్తారని చెప్పి మరిపేడ మున్సిపాలిటీ పరిధిలోని ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమమని రామచంద్ర నాయక్ అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెళ్లి రఘు వీరారెడ్డి, జిల్లా నాయకులు వంటికొమ్మూరు యుగేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు గండి వీరభద్రం, తాజురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయత్ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ సమిష్టిగా మరి ట్రాన్స్పరెన్సీగా దాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పథకాలు చేపట్టిన తర్వాత మొదటి 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు దాని పరిమితిని పెంచడం జరిగింది. అదేవిధంగా 3వ నెలలోనే 200 యూనిట్ల కరెంటు నిరుపేద కుటుంబాలకు, గృహాలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మరి రైతు రుణమాఫీ దాదాపు 25 లక్షల మంది రైతులు 21,000 కోట్లతోనే మరి రైతులకు చేయడం జరిగింది. ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులుగా మరి రాష్ట్రం ఇవ్వాలి, రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందియాలి, అదేవిధంగా 2 3 రకాల మరి మీ ఖాతాలో ఏర్పడతాము. రైతు కూలీలు, భూమి లేని నిరుపేదలకు, జాబ్ కార్డు ఉన్న రైతులకు, అంటే రైతు కూలీలకు కుటుంబాల వారీగా సంవత్సరానికి 12,000 వారి ఖాతాలో ఏర్పడే కార్యక్రమం ముందు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, మట్టి గోడలతోని ఇల్లుగా చిన్న వయసులో భర్తను కోల్పోయిన మహిళలకు, వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం. సంవత్సరానికి 3,500 చొప్పున 4 సంవత్సరాల్లో 13,000 ఇళ్ళు మన నియోజకవర్గానికి ఇవ్వబోతా ఉన్నాం.
వాళ్ళు ఇచ్చింది కేవలం 10 సంవత్సరాల్లో కేవలం 2,200 ఇళ్ళే. కానీ మనం సంవత్సరానికి 3,000 చొప్పున 4 సంవత్సరాల కాను 13,000 పైన మనం ఇల్లు తేపుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ హయాంలో చేపట్టిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం పెట్టడం కోసం మెస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఇప్పటికే సంవత్సర కాలంలోనే 57,000 ఉద్యోగాలు యువతకు నియామకాలు చెప్పడం కావచ్చు, విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధిని ముందు తీసుకెళ్తూ మరి తక్కువ సమయంలోనే వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని పనులు మనం కేవలం సంవత్సర కాలంలోనే మరి ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి మరి ప్రజలలో గ్రామాలలో ఇంటింటికి సమాచారం తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరినీ. వాళ్ళు 10 సంవత్సరాల్లో మన ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అవినీతిని తగ్గించి మరి ప్రజాధనాన్ని ప్రజలకే నిరుపేదలకే ఇచ్చే కార్యక్రమాలు మనం తీసుకెళ్తాము. కాబట్టి మరి ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, నిరుపేదల ప్రభుత్వం. ఇప్పటికే మన మరిపేడ మండలంలో 3,14 చెక్కులు ఇవ్వడం జరిగింది. 3,14,00,000 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు 96 మంది మా ఆడబిడ్డలకు 96 లక్షల రూపాయలు ఇక్కడ ఇవ్వబోతున్నాం. డోర్లకంలో కూడా దాదాపు 90 చెక్కులు, అక్కడ 90 లక్షల రూపాయలు అక్కడ ఇవ్వబోతున్నాం. సీరోల్లో 30 లక్షలు 30 మందికి లబ్ధిదారులకు కేవలం మరి చెక్కుల పంపిణీ ఈరోజు కార్యక్రమం చేపడతాము. ఈరోజు ప్రభుత్వం కేవలం పథకాల వరకే పరిమితం కాలేదు. పథకాలని ప్రజల్లో తీసుకెళ్తూనే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తా ఉన్నాం. డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే 200 కోట్ల పనులు సాగుతా ఉన్నాయి. అదేవిధంగా 26 కోట్లతోని మరిపేడ ప్రభుత్వ ఆసుపత్రి గతంలో వాళ్ళు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ క్లియరింగ్ కాకుండా శంకుస్థాపన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 368 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ డిమాండ్ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నాము. కానీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 నుంచి 1,400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉండడంతో ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని, దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారని, తిరిగి 2015లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పెరిగిన ఛార్జీలతో నూతన ఎంవీఓ కుదుర్చుకున్న ఇప్పటి వరకు కొత్త ఎంవీఓ కుదుర్చుకోకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్పై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నిర్వహిస్తున్న ఆసుపత్రి యాజమానులు అప్పుల పాలు కావాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిల విడుదలతో పాటు నూతన ఎన్వీఓ కుదుర్చుకోవాలని, అప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేస్తామని తానా అధ్యక్షులు డాక్టర్ రాకేష్ తెలిపారు. ప్యాకేజెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇందులో ఏంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఒక సైడ్ రివిజన్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక రేట్ ఆఫ్ రివిజన్, మా ప్రైవేట్ హాస్పిటల్కి ఒక టైప్ ఆఫ్ రివిజన్ అనేది జరిగింది. సో దాన్ని పూర్తి చేసి మా హాస్పిటల్స్ కూడా న్యాయం చేయమని కోరుతున్నాను. ఇదివరకే పేరుకుపోయిన బకాయిలు కొంచెం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తాం. నుంచి సకాలంలో ఈ అంటున్న నెలకు సరిపడా మొత్తం అందిస్తూ పాత బకాయిలు కూడా పూర్తయ్యే విధంగా చూడాలి. కొంచెం మా చిన్న హాస్పిటల్ ఏవైతే మారుమూల ప్రాంతాల్లో రియల్గా పేదవాడికి వైద్యం అందిస్తున్నాయో వారిని కొంచెం మంచిగా చూస్తూ వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ మొత్తం మనీ అనేది ఇవ్వాలన్నది కోరుతున్నాం. దగ్గర 360 నుంచి 368 ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీలో
ఎంపానల్ అయి ఉన్నాయి సార్. ఇందులో దగ్గర ఈచ్ మంత్కి దగ్గర 100 to 120 crores అవుతాయి. సో యావరేజ్గా పర్ ఇయర్ ఇఫ్ వేసుకుంటే 12 నెలలకు వేసుకున్నా కూడా 1200 నుంచి 1400 రూపాయలు 14,000 కోట్లు మనకు దీనికి అవసరం పడుతుంది. ఇందులో 75% బీపీఎల్ పేషెంట్స్కు అంటే ఎంపానల్ అయిన పేషెంట్స్కు, ఈహెచ్ఎస్ పేషెంట్స్కు, దట్ ఈస్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ బెనిఫిషియరీస్కు, అలాగే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్కు సంబంధించిన వాళ్లకు ఇందులో వైద్యం అందుతుంది. ఈహెచ్ఎస్ జేఎస్ ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ అండ్ సిటీలో జరుగుతుంది. అలాగే పేదవాడికి వైద్యం అనేది మన డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో జరుగుతుంది. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిద్దాం అనుకున్న ఈ స్కీమ్ను కాపాడాలని కోరుతున్నాం. దీనివల్ల జరిగే ఇబ్బందులు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఓపెన్గా మేమందరం సారీ చెప్తున్నాం వాళ్ళందరికీ. ద రీజన్ ఈస్ ఇవాళ మా ఉనికి అనేది లేకుండా పోయే ప్రమాదం ఉన్నందువల్ల ఈ చర్య తీసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా వీ హ్యావ్ గివెన్ అవర్ మెమరాండమ్ ఆర్ దిస్ థింగ్ అప్లికేషన్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్డ్ విత్ దిస్ స్కీమ్ అండ్ హోప్ దే విల్ రిజాల్వ్ దిస్ పర్టికులర్ withholding of services in an amicable fashion. 10వ తారీఖు మేము స్ట్రైక్ కాల్ ఇచ్చినప్పుడు 9వ తారీఖు గౌరవ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు మమ్మల్ని పిలిచారు, సంప్రదింపులు అనేది చేశారు. సంప్రదింపులలో మేము అడిగిన ఏవైతే ఇప్పుడు చెప్పిన 4-5 డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళలో ఒకటే ఒక 100 కోట్లు ఇస్తున్నాం అనేది చెప్పారు. వాళ్ళు 100 కోట్లు వారి ఈ ఏమంటారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి, ఆరోగ్య మంత్రి గారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి 100 కోట్లు వచ్చాయి. వచ్చినాక మేము బేరేజ్ వేసుకొని హాస్పిటల్లో కనుక్కుంటే దగ్గర 10% పైసలు మాత్రమే వచ్చాయి. సో అట్లా చూసుకున్నా కూడా 100 కోట్లు పంపిస్తే 10% ఉంటే మాకు బకాయిలు అందాజ 1000 కోట్లు ఉంటాయని సింపుల్ లెక్క మంది. 11వ తారీఖు రోజు మళ్ళీ సిఇఓ గారు పిలిచారు. వెంట హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సంప్రదింపులు చేశాము. సో వారు పెద్దలకు సూచిస్తానన్నాడు. దానికి ఇక వెయిట్ చేస్తున్నాం సార్. నేను చేసే విజ్ఞప్తి ఒకటి, చిన్న హాస్పిటల్, మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ మారుమూల ప్రాంతాల్లో పని చేయాలన్నా, పేదవాడికి తక్కువ మొత్తంలో వైద్యం అందాలన్నా ఈ హాస్పిటల్స్ను కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి మన మాజీ మంత్రి ఎన్టీ రామారావు అని టీడీపీ నాయకులు రమేష్ అన్న అన్నారు. వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 19వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సమస్తఘాతంగా నాయకులు ఉంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి పడుతుందని, ఆనాడు మండల వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, పేద ప్రజల కోసం ఆ రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టిన గొప్ప నాయకులు మన నందమూరి తారక రామారావు అని, కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఆయన జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం బాధాకరమని, చరిత్రలో నిలిచే నాయకుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉండాలని అభిమానులు తెలిపారు. जोहार 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 అరే ఎన్నో జయంతి రైట్ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని 2001లో ఎన్టీఆర్ నగర్లో స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమం జయంతి కానీ వర్ధంతి కానీ ఈ గ్రామం తరఫున ప్లస్ గ్రామ అధ్యక్షుడి 14వ డివిజన్ అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఆయన ఆశయాలు కూడా ఎన్నో చెప్పారు. 2 రూపాయలకు కిలో బియ్యం అనే
ప్లస్ అసలు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఓటర్ ఎలా బయటికి రావాలి, మనకున్న సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలనే మాట హక్కును, అంటే ప్రతి ఒక్క ఎలాంటి మాట రాని మనుషులు కూడా మా ఓటు హక్కు ఇది, మాకు ఈ ఊరికి ఇది కావాలి అది కావాలి ధైర్యంగా మాట్లాడే ఒక ప్రస్తావనను తీసుకొచ్చి రామారావు గారు ప్రతి ఒక్కరు కూడా పేదల విషయంలో ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయడానికి ధైర్య సాహసాలతో ముందుకొచ్చి అడిగే విధంగా రామారావు గారు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా ఓటర్ ధైర్యంగా బయటకు వచ్చేసి మాట్లాడడానికి ముందుకొచ్చారు. ఈ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బసవరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఎర్రబెల్లి దయాకర్రావు గారే ఎవరైనా సరే ఈ పార్టీ ఇక్కడ నుంచి ఎన్టీఆర్ నగరంలో ఉన్న విగ్రహాన్ని ప్రస్తావించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నిర్మించిన తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారంటే కూడా రామారావు యొక్క భిక్షతోటి ఈరోజు రాజకీయంగా ఎదుగుదలగా ఉన్నారు. కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా అంతా కూడా ఇక్కడ ఓనమాలు తీర్చుకొని ఇవాళ పదవులు అధిరోహిస్తున్నారు. కానీ రామారావును గుర్తించాలి. ఎన్టీఆర్ గారి వర్ధంతిని వరంగల్లో అయితే ఇక్కడనే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడము, ఎన్టీఆర్ని స్మరించుకోవడము, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని మన పెద్దలకు అందరికీ చెప్తూ ముందుకు పోతున్నాం. ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యాన్ని ఈనాడు కూడా దాన్ని కదలకుండా ప్రతి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇవాళ తీసేసేంత సాహసము ఏ ప్రభుత్వాలు కూడా చేస్తలేవు. ఆయన మహిళలకు ఇచ్చిన స్ఫూర్తి మామూలు స్ఫూర్తి కాదు. ఇంట్లోకి వెళ్ళి యువతలు రాని మహిళ ఇవ్వాలి, నేను ఎలక్షన్ల పోటీ చేస్తా, ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, నేను దేనికైనా పోటీ చేస్తా అని ధైర్య సాహసాలతోటి మహిళలు ముందుకొచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యము, సాహసము, ఆయన తీసుకొచ్చిన చట్టాలే అటువంటి అని ఇప్పటికీ అతన్ని నేను కొనియాడుతున్నాను. అతన్ని ఆశయం సాధన కోసానికి ఎల్లవేళలా మేము ఆయన వెంబడి ఉంటాం. మా అంత్యయాత్ర వరకు కూడా ఎన్టీఆర్ అభిమానంగానే బతుకుతాం, కానీ ఎవరి అభిమానులుగా మేము ఉండలేము. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నాయకుడు కొన్ని కొనసాగించిండ్రు. అలా చంద్రబాబు నాయుడే కావచ్చు, ఆయన చంద్రబాబు నాయుడుకు ఆ రోజు ఇండిపోటు పొడిచిల్లు అన్నారు, కానీ ఆయన నిజమైన ఎన్టీఆర్ వారసునిగానైతే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసిండు. అతను కూడా అభినందించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.